సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాల నుంచి మొదలు పెడితే సెలబ్రిటీల పర్సనల్ విషయాల వరకు అన్నింటిపైన ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. కొందరు వాటిని లైట్ తీసుకుంటే మరికొందరేమో వాటిపై స్పందించి నిజానిజాలు ప్రేక్షకులకు తెలియజేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల రిలేషన్స్ గురించి ఎన్నో పుకార్లు వస్తుంటాయి. వారిచ్చిపుచ్చుకునే కానుకల గురించి అయితే చెప్పనక్కర్లేదు. అలా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా ఒక వార్త అప్పట్లో బాగా వైరల్ అయింది. హైదరాబాదులో ఆమె ఉంటున్న ఇల్లు తను సంపాదించింది కాదని ఎవరో రాజకీయ నాయకుడు ఆమెకు కానుకగా ఇచ్చాడన్నది సదరు వార్తా సారాంశం. ఈ రూమర్ గురించి రకుల్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. హైదరాబాదులోని ఇల్లు ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారన్న వార్త చూసి మా నాన్న చాలా ఆగ్రహానికి గురయ్యారు. నిజానికి ఆ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులన్నీ నాన్నే స్వయంగా చూసుకున్నాడు. అలాంటిది ఆ ఇల్లు మా సొంతం కాదన్న వార్త చూడగానే భరించలేకపోయాడు. ఏంటిది, నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొన్న ఇల్లు ఎవరో బహుమతిగా ఇచ్చారని ఎలా అంటారు అని అగ్గి మీద గుగ్గులమయ్యారు. ఇలాంటి పనికిరాని పుకార్లకు మనం స్పందించాల్సిన అవసరం లేదని నచ్చజెప్పాను. నాన్నేమో రిప్లై ఇవ్వాల్సిందే అంటాడు. ఇలాంటి చెత్త రూమర్లను పట్టించుకోనక్కర్లేదని నాన్నను ఎలాగోలాగా సంధాయించాను అని రకుల్ ప్రీత్ చెప్పుకొచ్చింది. రకుల్ ప్రీత్ కెరటం సినిమాతో తెలుగులో తన ప్రయాణాన్ని ఆరంభించింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, పండుగ చేసుకో, కిక్ 2, సరైనోడు, ధృవ, రారండై వేడుక చూద్దాం, నాన్నకు ప్రేమతో, జయ జానకి నాయిక, చెక్, ఇండియన్ 2 వంటి పలు సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఇండియన్ 3, దే దే ప్యార్ దే 2 చిత్రంలో నటిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్.